వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జనావాసాల్లోకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి. అసత్య ప్రచారాలకు బెదరను బిఆర్ నాయుడు. మరిగూడ బైపాస్ వద్ద పైవంతన పూర్తయ్యేదెప్పుడు? తెలుగు భాషను కాపాడటం ఒక బాధ్యత, శైలజా కిరణ్. శిథిలావస్థలో జైన స్థావరం. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ రహదారిపై కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం జవహర్ నగర్ వద్ద జరిగింది. స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం రహదారిపై వెళ్తున్న కారును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం దిగువనున్న సర్వీసు రోడ్డులోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఇచ్చోడకు చెందిన నాజీరా బేగం అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త అబ్దుల్ ఖదీర్ సహా డ్రైవర్ మోహన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వాహనాలు సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చినప్పుడు అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళు తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని తిరితే చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నవారు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న తన కుటుంబ స్నేహితులని, వారితో గడిపితే తప్పేముందని నిలదీశారు. అసత్య ప్రచారాలకు బెదరనని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ మ్యాన్ని, నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్ లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయటం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధం చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు, దయ్యాలు, అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నీ యాషాలన్నీ కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ వద్ద 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన పైవెంతన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
గుత్తేదారులు అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగట్లేదు. ఫలితంగా నార్కెట్పల్లి అద్దంకి హైవే మీదుగా వెళ్లే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే పూర్తి కావాల్సిన మరిగూడ పై వంతెన నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అధికారులు చొరవ తీసుకొని త్వరగా పనులు పూర్తి చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కిమ్స్ విద్యా సంస్థల అధినేత చైతన్యరాజ్ ఆధ్వర్యంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. తెలుగు భాషను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ అన్నారు. తెలుగు భాష కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చాలా కృషి చేశారని కొనియాడారు. తెలుగు భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజం నిలుస్తుంది. తెలుగు కోసం కృషి చేసిన మహనీయులు ఎందరో. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన తారక రామారావు గారు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవం గురించి నినదించారు. అండ్ ఈనాడు ద్వారా తెలుగు ప్రజల కోసం, సంస్కరణల కోసం సర్వం ఒడ్డిన రామోజీరావు గారు. భాష పరిరక్షణ మన పవిత్ర కర్తవ్యం. తెలుగు భాషను కాపాడటం పండితులు బాధ్యత మాత్రమే కాదు, ప్రతి తెలుగు ఇంటి బాధ్యత. మా ఇంట్లో మా పిల్లలు అందరూ తెలుగులోనే మాట్లాడతారు. జనరల్ గా మేము కూర్చున్నప్పుడు తెలుగులోనే సంభాషణ చేస్తాం. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడే ఇంగ్లీష్ మాట్లాడతాం. పిల్లలకు తెలుగు కథలు, పద్యాలు చదివించాలి. నాణ్యమైన తెలుగు మాధ్యమం విద్యను ప్రోత్సహించాలి. ఆధునిక విద్య అవసరం, సాంకేతికత అవసరం, కానీ అవి మన మూలాలను కోల్పోయేలా కాకుండా మరింత బలపరిచేలా ఉండాలి. మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం మాత్రమే కాదు, తెలుగు విలువలను కూడా జీర్ణించుకోవాలి, జీవించాలి. కడప జిల్లా దానవులపాడులోని అరుదైన జైన క్షేత్రం శిథిలావస్థకు చేరింది. క్రీస్తు శకం 914-917 మధ్య రాష్ట్రకూట రాజు నిత్యవర్ష ఇంద్రుని కాలంలో ఈ జైన స్థావరం ప్రసిద్ధి చెందింది. పెన్నా నది తీరాన ఉండడంతో తరచూ వరదల్లో చిక్కుకునేది. కాలక్రమేణా ఇది ఇసుక మేటలో పూడిపోయింది. 1903లో చేపట్టిన తవ్వకాల్లో ఈ జైన క్షేత్రం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన క్షేత్ర చరిత్రను భావితరాలకు అందించాలని, పర్యాటకంగానూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.